A very big hello to my YouTube family. Welcome back to my channel Vadina Mardals Limitless. శ్రీశైలంలో కొండ మీద ఉన్న ప్రాంతాలన్నీ మనం ముందు వీడియోస్లో చూసాం కదండి. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే యాగంటి అలాగే మహానంది క్షేత్రాలని. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా కూడా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. చాలామంది ఏంటంటే మీ వీడియో నోటిఫికేషన్స్ మా వరకు రావట్లేదండి అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అన్నది ప్రెస్ చేస్తేనే మీకు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నది వస్తుందండి. ఒక్కసారి వెళ్ళి ఆ బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మనం ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది అనే క్షేత్రానికి వెళ్తున్నామండి. మనం ఇక్కడికి చేరుకోవాలనుకుంటే నంద్యాల బస్ స్టాప్ నుంచి చాలా బస్సెస్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. లేకపోతే మనం అక్కడి నుంచి కార్ అయినా బుక్ చేసుకొని మహానంది క్షేత్రానికి వెళ్ళొచ్చు. మహాశివరాత్రి నాడు స్వామివారికి చేసిన రుద్రాభిషేకంలో ఆ పాలు అన్నవి ఈ కోనేరు నుంచి ప్రవహించడం అనేది ఇక్కడ భక్తులు చూసారట. అందుకని ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వరోగాలు నశిస్తాయని ఇక్కడ వచ్చిన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నంద్యాల జిల్లాలో బనగానపల్లి సమీపంలో ఉన్న యాగంటి క్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాం. మనం ఈరోజు నంద్యాల జిల్లాలో బనగానపల్లి సమీపంలో ఉన్న యాగంటి అనే క్షేత్రానికి వెళ్తున్నామండి. యాగంటి అనే క్షేత్రానికి ఎంతో పురాణ గాథలు అయితే ఉన్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ఇక్కడే రాశారు అని, అలాగే కాలజ్ఞానంలో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న నందీశ్వరుడు సంవత్సరంగా పెరుగుతూ కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకిలేస్తారు అని విన్నాం కదా, అది మనం ఈ గుడిలో అయితే చూడవచ్చు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు 20 సంవత్సరాలకి ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉన్నారంట. ఎలాగా ఒక రాయి అన్నది పెరుగుతుందన్నది ఇక్కడ ఉన్న సైంటిస్టులు కూడా అంతు చెక్కట్లేదంట. చూశారు కదా, ఒకప్పుడు 4 పిల్లర్స్ మధ్య ఉన్న ఈ నందీశ్వరుడు 4 పిల్లర్స్ని దాటి బయటకు రావడం అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాము. మనం ఇక్కడ పూర్తిగా గమనించినట్లయితే ఆ నందీశ్వరుడు పెరుగుతూ ఉండటంతో అక్కడ ఉన్న పిల్లర్స్ని కూడా కట్ చేసే దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కరోనా అన్నది ఎంత విధ్వంసం మన ఇండియాలో సృష్టించిందో అది అందరికీ తెలుసు. అలాగే ఇది కూడా కలియుగం అంతంలో ఈ యొక్క బసవన్న అన్నది ఎగిరి రంకివేస్తారన్నది కూడా నమ్మలేని నిజం. ఈ గుడిలో మనకి చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయండి. నేనే రాజు నేనే మంత్రి సినిమా కావచ్చు, అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడలో మనం ఈ యొక్క గుహ అన్నది చూడొచ్చు. మీకు గుర్తొచ్చే ఉంటుంది ఈ సీన్ చూసిన తర్వాత. మనం ఇక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకొని బయటికి రాగానే మనకి 3 కొండలు అనేవి కనిపిస్తాయండి. ఆ కొండలో కొన్ని గుహలు అయితే దాగి ఉన్నాయి. అక్కడే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఒకటి ఉంటుంది, అలాగే వెంకటేశ్వర స్వామి గుహ ఒకటి ఉంటుంది, అలాగే శివుని గుహ ఒకటి ఉంటుంది.
ఈ ప్రదేశంలోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తపస్సు చేసేవారని, కాలజ్ఞానం కూడా ఇదే ప్రదేశంలో ఉండి రాశారని, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆ మండపంలో కూర్చొని కాలజ్ఞానాన్ని వివరిస్తూ ప్రవచనాలు చెప్పేవారని అక్కడ ఉన్న ఒక సాధువు మాకు చెప్పడం జరిగినది. మేము మా కళ్ళతో చూసిన ప్రతి ప్రదేశము మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీస్తున్నామండి. ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాము. మా ఛానల్లో ముందు ఉన్న వీడియోస్ శ్రీశైలంలో కొండ మీద ఉన్న ప్రదేశాలన్నీ కూడా వీడియో అన్నది తీయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ యొక్క లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఛానల్ కూడా మీకు కొన్ని వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. నెక్స్ట్ ఇక్కడికి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ముందుగా నంద్యాల చేరుకొని అక్కడి నుంచి బై బస్సు లేకపోతే వెహికల్ కూడా బుక్ చేసుకొని మనం యాగంటి క్షేత్రానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కోతులు అన్నది చాలా ఎక్కువ ఉంటాయండి. చేతిలో ఏ ఉన్నా కూడా లాగేసుకుంటూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము వాటర్ బాటిల్ తీసుకెళ్తుండగా మా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అయితే లాగేసుకొని అవి అచ్చం మనుషులు ఏ విధంగా అయితే తాగుతాయో ఆ విధంగానే మూత తీసుకొని తాగి మమ్మల్ని ఎటకారించినట్టు చూసి మాతో ఫొటోస్ దిగడం అయితే జరిగింది. మేము ఆ ఫొటోస్ అయితే పెట్టాము, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. యాగంటి క్షేత్రం నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు వెళ్తుండగా మనకి అరుంధతి ప్యాలెస్ అన్నది కనిపిస్తుందండి. మనం అరుంధతి సినిమాలో చూసాం కదా బంగ్లా అన్నది, అది ఇక్కడే షూటింగ్ అన్నది మనకి అరుంధతి సినిమా ఇక్కడే షూట్ చేశారట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు.